బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మానికొండ అల్కాపురిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 112, 116, 125 శ్రీ గణేష్ దేవాలయంలో దేవాదాయ శాఖ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసిన ఓ రియల్టర్ అందులో ప్రహరీ గోడ నిర్మించి అమ్మకానికి పెట్టేశాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజామునే అధికారులు అక్కడికి చేరుకుని నిర్మాణాలు కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నర్సింగ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోసారి ఆలయ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానికొండ అల్కాపురిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 112, 116, 125 శ్రీ గణేష్ దేవాలయంలో దేవాదాయ శాఖ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసిన ఓ రియల్టర్ అందులో ప్రహరీ గోడ నిర్మించి అమ్మకానికి పెట్టేశాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజామునే అధికారులు అక్కడికి చేరుకుని నిర్మాణాలు కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోసారి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఎవరు ఆ రియల్టర్, ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు? మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ లో దాదాపు 25 ఎకరాల దేవాదాయకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములు ఇప్పటికే కొంత కబ్జాకు గురయ్యి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వారికి నోటీసులు ఇచ్చారు. కానీ ఖాళీ స్థలాల్లో కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అమ్మడానికి పెట్టారు కొంతమంది రియల్టర్ అని చెప్పేసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన పలువురు అధికారులు అక్కడికి చేరుకొని పూర్తిగా ఆ కాంపౌండ్ వాళ్ళన్నిటిని కూడా తొలగించి అక్కడ ప్రభుత్వ భూమికి దేవాదాయ సంబంధించిన బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా ఇండ్లు నిర్మించేశారు, అక్కడ అక్రమ నిర్మాణాలు కట్టారు. వారికి నోటీసులు ఇచ్చి కోర్టు ఆర్డర్ తో వాటిని కూడా నేలమట్టం చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 25 ఎకరాలకు సంబంధించి గణేష్ దేవాలయానికి సంబంధించిన భూమి అంతా కూడా ఇప్పుడు అందులో దాదాపు 5 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఖాళీగా ఉన్న భూమినైనా కాపాడే ప్రయత్నంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.